అమీర్పేట్ మైత్రి వనంలోని నీలగిరి బ్లాక్లో మంటలు అదుపులోకి వచ్చాయి. 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ బ్రిగేడ్స్. విద్యార్థులను సురక్షితంగా కిందకి దించారు ఫైర్ సిబ్బంది. షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా నిర్ధారించారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫార్టీ నుంచి 50 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. అప్పటికి చాలామందికి దిగిపోయారు. మేము అక్కడ బాల్కనీ నుంచి ల్యాడర్ వేసుకొని రెస్క్యూ చేయడం జరిగింది. మరి మేము ఉన్నప్పుడైతే అక్కడ ఒక 60 నుంచి 80 మెంబర్స్ వరకు ఉండొచ్చు. ముందు నుంచి కొంతమంది వెళ్ళారు, వెనక కొంతమంది ప్యానిక్ చెంది బాల్కనీలోకి రావడం జరిగింది. ఆ బాల్కనీలోంచి ఇమీడియట్గా రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇది కేబుల్ డక్ట్ అండి, ఇది కేబుల్ డక్ట్లో ఫైర్ అయింది. దీంట్లో కేబుల్ డక్ట్లో నుంచి పైకి ఓన్లీ స్మోక్ స్ప్రెడ్ అయింది. ఫైర్ అయితే ఏం లేదు, ఓన్లీ స్మోక్ స్ప్రెడ్ అయింది అంతే. దానికి ప్యానిక్ చెందారు స్టూడెంట్స్. పిల్లలు అస్వస్థకు గురయ్యారా? ఏం లేదండి, అందరూ మంచిగానే ఉన్నారు. అందరూ మంచిగా ఉన్నారు. ఎంతమంది పిల్లలు మీరు? 40 మెంబర్స్ వరకు, 40 స్టూడెంట్స్ వరకు చేస్తున్నారు. పైన ఏం లేదు. ఇప్పుడు అందరినీ మాకు 10:15 కాల్ వచ్చింది. ఇమీడియట్గా 3 వెహికల్స్ టర్న్ అవుట్ అయినాయి. 3 వెహికల్స్. ఇప్పుడు ఇది సెల్లారు, గ్రౌండ్ అండ్ 5 ఫ్లోర్స్ ఉన్నది టోటల్గా. ఇది దీంట్లో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కనిపిస్తున్నాయి కానీ పనిచేస్తున్నాయా లేవా అనేది చెక్ చేయాలి. నీలగిరి కాంప్లెక్స్. రైట్, ఇదే ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవి, చెప్పండి. అమీర్పేటలోని నీలగిరి బ్లాకుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇది చోటు చేసుకుంది. చూడొచ్చు, చాలా కేబుల్స్ ఉన్నాయి. ఆ కేబుల్ అన్నీ కూడా మొత్తం కరిగిపోయి అందులో ఉన్నట్టు మొత్తం షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. షార్ట్ సర్క్యూట్ కావడంతో మొత్తానికి ఇక్కడి నుంచి 5 ఫ్లోర్ వరకు కూడా ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టుగా పరిస్థితి ఇక్కడ మెల్ట్ అయింది. ఈ విధంగా ప్యానల్ బోర్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని ఇక్కడి నుంచి 5 వరకు కూడా మంటలు వ్యాపించాయి. ఇటు నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇక్కడి నుంచి 5 ఫ్లోర్ వరకు, 4వ ఫ్లోర్ వరకు కూడా పొగలు కావచ్చు, మంటలు కావచ్చు వ్యాపించింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ పరిస్థితి. గ్రౌండ్ ఫ్లోర్లో ఆ పరిస్థితి ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు, ఇవన్నీ కూడా కేబుల్. ఇక్కడ చాలా పదుల సంఖ్యలో ఉంటాయి బ్లాక్స్. అవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి. అన్నిటికీ కూడా వాటికి వెళ్ళేట పవర్ సప్లైకి సంబంధించి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు, ఏ షాప్కి ఆ షాపు, ఏ భవనానికి ఆ భవనానికి వెళ్తుంటాయి. దానికి సంబంధించి ఇవన్నీ కూడా మెల్ట్ అయిపోయింది. మొత్తం అడికాడికి అతుక్కుపోయినాయి, కాలిపోయినాయి. దాంతో ఈ షార్ట్ సర్క్యూట్ ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ తోటి మొత్తానికి 5 ఫ్లోర్ వరకు కూడా, 4th ఫ్లోర్ వరకు కూడా మంటలు వ్యాపించినాయి. అంతేకాకుండా పొగ అలుముకుంది. దీంతో 4th ఫ్లోర్లో ఉన్నట్టుగా విద్యార్థులు ఇక్కడ అంతా కూడా కంప్యూటర్కి సంబంధించిన లాంగ్వేజెస్ నేర్చుకున్నట్టుగా విద్యార్థులు వస్తుంటారు. ఈ విధంగా చూడొచ్చు, మెట్లు కూడా చాలా ఇరుకుగా ఉన్నాయి. చాలా కూడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు మెట్ల ద్వారానే కిందికి దిగాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫ్లోరు అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో ప్యానల్ బోర్డులో మంటలు అలుముకున్నాయి. ఇక్కడ ఏమైనా మంటలు అలుముకున్నాయి ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ వరకు అయితే వచ్చింది, ఇక్కడ కాస్త తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కింది నుంచి ఈ విధంగా ప్యానల్ బోర్డులో ఫైర్ అందుకుంటే ఆ విధంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా 5 వరకు కూడా పొగలు వచ్చినాయి. అంతేకాకుండా ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఫ్లోర్కి కూడా వెళ్దాం. ఇది 2nd ఫ్లోర్ అయిపోయింది పూర్తిగా. చూడొచ్చు 3rd ఫ్లోర్లో పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. లిఫ్ట్ కూడా చాలా ఇరుకుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టుగా ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఈ కాంప్లెక్స్లో నీలగిరి బ్లాక్లో ఇన్స్టిట్యూట్లో చాలా ఇన్స్టిట్యూట్ ఉంటాయి. చాలామంది విద్యార్థులు వస్తుంటారు, వేల మంది విద్యార్థులు వస్తారు. ప్రతిరోజు కూడా నిత్యం ఉదయం సాయంత్రం క్లాసులు జరుగుతాయి. చూడొచ్చు, ఇవన్నీ కూడా నెట్ కేబుల్స్ కావచ్చు, అంతేకాకుండా పవర్ కేబుల్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏ చిన్న మెల్ట్ అయినా, ఏ ఒక్కదానికి మెల్ట్ అయినా కానీ
అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ఆస్కారం ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వీటన్నిటిని కూడా ఈ కేబుల్ ఎటు ఏ కేబుల్ ఎటుపోతుందో తెలియనట్టుగా పరిస్థితి. దీంతో ఇందులో నెట్ కేబుల్ ఏముంది, పవర్ కేబుల్ ఏదుందో తెలియనట్టుగా పరిస్థితి. దాంతో ఏ చిన్న ఫైర్ అయినా చిన్న అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకున్నా కానీ మొత్తం వ్యాపించేట్టుగా అవకాశం ఉంటుంది. ఏమంటారు, మొత్తానికి వ్యాపించేట్టుగా ఆస్కారం ఉంటుంది. 4th ఫ్లోర్ వరకు కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఈ విధంగా చూడొచ్చు. మొత్తానికి మాత్రం అగ్ని ప్రమాదంతో ప్రాణ నష్టం జరగనప్పటికీ ఆస్తి నష్టం కూడా కాస్త, అంటే ఇప్పుడు అన్నిటికీ ఈ నీలగిరి బ్లాకులో మొత్తం ఫైర్కి సంబంధించి మళ్ళీ విద్యుత్ పునరుద్ధరణ చేయడానికి కూడా టైం పట్టేట్టుగా అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా ప్రతి కాంప్లెక్స్లో హైదరాబాద్లో చాలా ఇలాంటి కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి. దీంతో మైత్రివనంలో ఈ నీలగిరి బ్లాక్కు చాలా కంప్యూటర్లు ల్యాబ్లకు సంబంధించి విద్యార్థులు వస్తుంటారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ గూడ్స్, సెల్ ఫోన్ నుంచి ల్యాప్టాప్ నుంచి కంప్యూటర్ల వరకు కూడా చాలా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి. వీటన్నిటిని కొనుగోలు చేసేందుకు సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడి నుంచే కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. దీంతో కోట్ల విలువైనటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయి. అవన్నిటిని కూడా జాగ్రత్తలు చూడాలంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. ఎలాంటి అగ్నిమాపక సిబ్బంది ఇచ్చినట్టుగా గైడ్లైన్స్ ఫాలో కాకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. దాంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం విపరీతంగా జరుగుతుంది. ఆ తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు, ఆ తర్వాత ఇటు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళు చేసేట్టుగా సహాయ చర్యలతోటి సరిపెడుతుంటారు. అయినప్పటికీ కూడా అలాంటి చర్యల కంటే ముందే ప్రభుత్వం కూడా, ముఖ్యంగా ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ముందు కొన్ని ఎండాకాలం వస్తుంది కాబట్టి మాక్ డ్రిల్స్ కూడా ఏర్పాటు చేసేసి కాస్త అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాల్సి ఉంది. లేదంటే ప్రతి ఏడాది కూడా హైదరాబాదులో ప్రతి సమ్మర్లో ప్రతి 3 నెలలకు ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటుంది. దీంతో అగ్ని ప్రమాదంతో చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. గతంలో అక్కడ చార్మినార్ దగ్గర కావచ్చు, అంతేకాకుండా బేగం బజార్లో కావచ్చు, అంతేకాకుండా ఇటు సికింద్రాబాద్లో కావచ్చు, ఇవాళ ఇక్కడ అమీర్పేటలో కావచ్చు, సంగారెడ్డిలో కావచ్చు, ఇలాంటి అగ్ని ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ తోటి అగ్ని ప్రమాదాలు కావచ్చు, దీంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరుగుతుంది. అలా జరగకుండా ఉండేందుకు ముఖ్యంగా అధికారులు, ముఖ్యంగా షాపింగ్ కాంప్లెక్స్లు, ముఖ్యంగా ఇలాంటి భవనాలకు సంబంధించిన యజమానులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే నీలగిరి బ్లాక్లో జరిగినట్టు అగ్ని ప్రమాదం కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు అది కోటిలో కావచ్చు, అంతేకాకుండా అటు సికింద్రాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదాలు రిపీట్ కాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.